ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. భారత్ పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ నగరంలో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ చీఫ్ నూర్వాలీ మహ్సూద్ స్థావరం లక్ష్యంగా పాకిస్తాన్ ఫైటర్ జెట్లు గత గురువారం భారీ దాడులు చేశాయి. వీటికి ప్రతిస్పందనగా శనివారం రాత్రి పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి తాలిబాన్ బలగాలు కాల్పులు జరిపాయి. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు లక్ష్యంగా పాకిస్తాన్ కూడా దాడులు చేయడంతో ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ముఖ్యంగా పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ సరిహద్దుల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 58 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్టు ఆఫ్ఘనిస్తాన్ అధికారులు తెలిపారు. 25 పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. మరోవైపు ఈ దాడుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దును మూసివేసినట్లు పాకిస్తాన్ అధికారులు తెలిపారు. అయితే అక్టోబర్ 12న సౌదీ అరేబియా, ఖతార్ జోక్యంతో ఇరుపక్షాలు కాల్పుల విరమణకు ఒప్పుకోవడంతో ఈ ఉద్రిక్తతలు తాత్కాలికంగా ఆగినప్పటికీ మంగళవారం వాయువ్య సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దళాల మధ్య మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘాన్ సైన్యం కాల్పులు ప్రారంభించిందని పాకిస్తాన్ అధికారులు వెల్లడించారు. ఈ కాల్పులతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా ఈ ఘర్షణల సమయంలో భారత్లో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తాఖీ ఈ దాడులను ఖండించారు. పాకిస్తాన్ తప్ప పొరుగు దేశాలన్నీ తమతో సంతోషంగానే ఉన్నాయని, తమకు ఎవరితోనూ గొడవలు అక్కర్లేదని, ఆఫ్ఘనిస్తాన్లో శాంతి ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్ మాత్రమే తమ పొరుగు దేశం కాదని, మరో 5 దేశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ స్పందించింది. గురువారం జరిగిన మీడియా సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ ఇరు దేశాల మధ్య తలెత్తుతున్న ఘర్షణలను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యాలకు తాము పూర్తి మద్దతిస్తున్నామని తెలిపారు. కాబూల్లో 2022 జూన్ నుంచి కొనసాగుతున్న భారత టెక్నికల్ మిషన్ త్వరలో రాయబార కార్యాలయంగా మారుతుందని ప్రకటించారు. భారత్కు మద్దతుగా ఆఫ్ఘనిస్తాన్ ఈ దాడులకు పాల్పడుతోందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలకు రణధీర్ జైస్వాల్ బదులిస్తూ పాకిస్తాన్ తన అంతర్గత వైఫల్యాలకు కూడా పొరుగువారిని నిందించడం ఆ దేశానికి ఎప్పటినుంచో ఉన్న అలవాటని పేర్కొన్నారు. పాకిస్తాన్ హోస్ట్స్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అండ్ స్పాన్సర్స్ terrorist activities. 2, it is an old practice of Pakistan to blame its neighbors for its own internal failures. And 3, Pakistan is infuriated with Afghanistan exercising sovereignty over its own territories. India remains fully committed to the sovereignty, territorial integrity and independence of Afghanistan. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా వస్తువులపై ప్రస్తుతం ఉన్న సుంకానికి 100% అదనపు టారిఫ్లను విధిస్తామని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. వాణిజ్య రంగంలో చైనా అత్యంత దూకుడు వైఖరిని అవలంబిస్తోందని, ఆ దేశం ప్రపంచానికి అత్యంత శత్రుత్వపూరితమైన నిర్ణయాన్ని తీసుకుందన్నారు. 2025 నవంబర్ 1 నుంచి చైనా తయారు చేసే అన్ని ఉత్పత్తులపైనా, ఇంకా వారి దేశంలో తయారు కాని కొన్ని ఉత్పత్తులపైన కూడా ఎగుమతి నియంత్రణలు విధించబోతున్నామని చెప్పారు. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రభావితం చేస్తుందని, ఇతర దేశాల తరఫున కాకుండా అమెరికా ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 2025 నవంబర్ 1 నుంచి అమెరికా చైనాపై ప్రస్తుతం ఉన్న సుంకాలకు అదనంగా 100% టారిఫ్లు అమల్లోకి వస్తాయని, అదే రోజు నుంచి ముఖ్యమైన అన్ని సాఫ్ట్వేర్లపై ఎగుమతి నియంత్రణలు కూడా అమల్లోకి వస్తాయని ట్రంప్ వెల్లడించారు. We have airplanes, we have airplane parts. You remember that from last time? We were just surprised that China have a very good relationship with President Xi, and they did that. This is not something that I, instigated. This was just a response to something that they did, and they didn't really aim it at us. They aimed it at the whole world. The whole world is subject to it. So I thought it was very bad. But we have many things, including a big thing is airplane. They have a lot of Boeing planes, and they need parts and lots of things like that, Steve. రష్యా నుండి ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో తమ దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా అమెరికా ఏకపక్షంగా ఆంక్షలను విధిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చైనా హెచ్చరించింది. రష్యా నుంచి తాము చమురును దిగుమతి చేసుకోవడంలో తప్పేమీ లేదని స్పష్టం చేసింది. గురువారం బీజింగ్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
లీ జియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని ఇతరత్రా దేశాల్లాగే రష్యా నుంచి కూడా వాణిజ్య ఇంధన సహకారాన్ని తాము పొందుతున్నామని ఆయన తెలిపారు. యుక్రెయిన్ సంక్షోభంపై చైనాకు మొదటి నుంచి స్పష్టమైన వైఖరి ఉందని, దాని గురించి అందరికీ తెలుసన్నారు. ఈ అంశాన్ని చైనాతో ముడిపెట్టేందుకు అమెరికా ప్రయత్నించడాన్ని ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. అమెరికా చట్టాలకు వ్యతిరేకంగా తమ దేశంపై ఏకపక్ష ఆంక్షలను విధించినా, వాణిజ్య కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేసినా బలంగా ప్రతిఘటిస్తామని లీ జియాన్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ ఉత్పత్తులు, ఏరోస్పేస్, హైటెక్ పరిశ్రమలకు అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాలు, రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై నియంత్రణ పెంచుతున్నామని అక్టోబర్ 9న చైనా ప్రకటించింది. ఈ ప్రకటన అనంతరం అమెరికా టారిఫ్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ శాంతి పరిరక్షణ, ప్రాంతీయ సుస్థిరత, అంతర్జాతీయ బాధ్యతతోనే చైనా ఈ నిర్ణయం తీసుకుందని లీ జియాన్ తెలిపారు. అరుదైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ, అమెరికా ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేస్తోందని, ఇదే సమయంలో చైనా మాత్రం అరుదైన ఖనిజాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోందన్నారు. అరుదైన ఖనిజాల ఉత్పత్తి, సరఫరాపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో భారత్, యూరోపియన్ దేశాలు అమెరికాతో కలిసి నడవాలన్నారు. If some in the Chinese government want to slow down the global economy through disappointing actions and through economic coercion, the Chinese economy will be hurt the most. And make no mistake, this is China versus the world. They have put these unacceptable export controls on the entire world. China is a command and control economy, and we and our allies will neither be commanded nor controlled. They are a state economy, and we are not going to let a group of bureaucrats in Beijing try to manage the global supply chains. ఇజ్రాయెల్, హమాస్ మధ్య తొలిదశ శాంతి ఒప్పందంలో భాగంగా దాదాపు 2 ఏళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది. తొలి విడతలో తాజాగా 7 ఇజ్రాయెల్ బందీలను హమాస్, రెడ్ క్రాస్ అప్పగించింది. రెడ్ క్రాస్ కు అప్పగించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మిగిలిన వారిని కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఆయన సతీమణి బందీలకు స్వాగతం పలికారు. ఇందుకు ప్రతిగా 2000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే గాజాలో యుద్దం ముగిసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు. ఇక నుంచి పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని పేర్కొన్నారు. గాజా శాంతి ఒప్పందం కుదిర్చి బందీల విడుదలకు కృషి చేసినందుకు గాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలు తమ దేశాల అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు ప్రకటించాయి. ఇజ్రాయెల్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్ ను అమెరికా అధ్యక్షుడికి ప్రదానం చేయనుంది. ఇక ఈజిప్ట్ సైతం ది ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డును ఇవ్వనున్నట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. ఈజిప్ట్ లో శాంతి ఒప్పంద కార్యక్రమానికి వెళ్లే ముందు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇజ్రాయెల్ కు వెళ్లారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ పార్లమెంట్ ను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ, You think we settled 8 wars in 8 months? I'm now including this one, by the way, if that's okay. They may say, well, that was quick. Because yesterday I was saying 7, but now I can say 8. The hostages are back. But now at last, not only for Israelis, but also for Palestinians and for many others, the long and painful nightmare is finally over. And as the dust settles, the smoke fades, this is now a very exciting time for Israel and for the entire Middle East, because all across the Middle East, the forces of chaos, terror, and ruin that have plagued the region for decades now stand weakened, isolated, and totally defeated. అనంతరం డొనాల్డ్ ట్రంప్ ఈజిప్ట్ వెళ్లి అక్కడ సినాయ్ ద్వీపంలోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో పలువురు యూరప్ దేశాలు, పశ్చిమాసియా దేశాల అగ్రనేతల సమక్షంలో శాంతి శిఖరాగ్ర సదస్సులో గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేశారు. ఆయనతో పాటు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ ఎల్ సిసి, ఖతార్ అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ, తుర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యబ్ ఎర్డోగాన్లు కూడా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, ఇది చారిత్రాత్మకమైన ఒప్పందమని, కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు నెరవేరాయన్నారు. మధ్యవర్తిత్వం వహించిన ఖతార్, ఈజిప్ట్, తుర్కీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివాదం ఎప్పటి నుంచో ఉందని, ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చిందన్నారు. ఇంకా ఇందులో ఎంతో సంక్లిష్టత ఉందని, ఎన్నో నిబంధనలు, షరతులను పొందుపరిచామన్నారు. వాస్తవానికి పశ్చిమాసియాలో ఈ యుద్ధం చివరకు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని చాలా మంది భావించారని, ఇకపై అలాంటిదేమీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. This is the day that people across the region and around the world have been
working, striving, hoping, and praying for. They have done things over the last month that I think were really unthinkable. Nobody thought this could happen. With the historic agreement we've just signed, those prayers of millions have finally been answered. As you know, the hostages have been returned, and further work goes on having to do with the, sadly to say, bodies. Together we've achieved what everybody said was impossible. At long last, we have peace in the Middle East, and it's a very simple expression, peace in the Middle East, and we've heard it for many years, but nobody thought it could ever get there, and now we're there. I want to congratulate everybody. ఫ్రాన్స్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఒక్క సంవత్సరంలోనే ఆ దేశంలో 4 ప్రధానులు మారడం అక్కడి రాజకీయ సంక్షోభాన్ని తెలియజేస్తోంది. సెప్టెంబర్ 9న నూతన ప్రధానమంత్రిగా నియమితులైన సెబాస్టియన్ లెకోర్ను సైతం కొద్ది రోజుల క్రితం రాజీనామా చేశారు. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ దరిమిలా ప్రభుత్వం పలుమార్లు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గత వారం కేబినెట్ ఏర్పాటు అనంతరం తమ ప్రభుత్వ మద్దతుదారులు బెదిరింపుల మధ్య తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు లెకోర్ను తెలిపారు. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ మాత్రం సెబాస్టియన్ లెకోర్నుకు మద్దతు పలుకుతూ తిరిగి ఆయనను ప్రధానిగా నియమించారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటు చేసే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు. అయితే ఈ నిర్ణయానికి స్వపక్షం విపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తూర్పాఫ్రికా ద్వీపదేశమైన మడగాస్కర్లో యువత చేపట్టిన నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. జెన్జీ యువత నేతృత్వంలో మొదలైన నిరసనలకు ప్రభుత్వం కూలిపోయిందని, అధ్యక్షుడు రాజోలినా లేకపోవడంతో దేశ అత్యున్నత రాజ్యాంగ కోర్టు ఆహ్వానం మేరకు త్వరలో తాను దేశ పరిపాలనా బాధ్యతలు తీసుకోబోతున్నానని మిలిటరీ కమాండర్ కల్నల్ మైకెల్ రాండ్రియానిరినా బుధవారం ప్రకటించారు. మైకెల్ సారథ్యంలోని నిపుణులైన క్యాప్సాట్ సైనిక బృందం కూడా తిరుగుబాటు చేపట్టడంతో రాజోలినా దేశాన్ని వీడాల్సి వచ్చింది. త్వరలో నూతన ప్రధానమంత్రిని కూడా నియమిస్తామని మైకెల్ తెలిపారు. భారత్లో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్లతో సమావేశమై ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్దరణపై చర్చలు జరిపారు. 2 దేశాల వ్యూహాత్మక ప్రాముఖ్యతలు, ప్రపంచ ఆర్థిక పరిణామాల ఆధారంగా వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సాధ్యమైనంత త్వరగా మంత్రుల స్థాయి చర్చలు ప్రారంభించాలని జైశంకర్, అనితా ఆనంద్ నిర్ణయించారు. భారత్ కెనడా ప్రధాన మంత్రులు 4 నెలల క్రితం 2 దేశాల సంబంధాల్లో నూతన ఉత్తేజాన్ని తెచ్చేందుకు ప్రాధాన్యతలను నిర్దేశించారని, వాటికి అనుగుణంగా ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటూ పరస్పర గౌరవం ఆధారంగా కొత్త ఏకాభిప్రాయానికి చేరుకున్నారని విదేశాంగ మంత్రులిద్దరూ ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. కెనడా యురేనియం సరఫరాదారులతో భారత అణు ఇంధన సంస్థ అధికారులు జరుపుతున్న చర్చలను ఇరువురు స్వాగతించారు. అంతకుముందు అనితా ఆనంద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారం బలోపేతానికి భారత్ కెనడాలు కార్యాచరణను ఖరారు చేసుకున్నాయని అనితా ఆనంద్ తెలిపారు. శ్రీలంక ప్రధానమంత్రి హరిణి అమర్ సూర్య భారత్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఢిల్లీ వర్సిటీ పరిధిలోని హిందూ కళాశాల నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గురువారం పాల్గొని ప్రసంగించారు. డిగ్రీ చదువుతున్న రోజులను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. శ్రీలంక నిరంతరం ఒకే నిబంధనకు కట్టుబడి ఉంటుందని, పొరుగున ఉన్న మిత్రదేశం భారత్కు ముప్పు వాటిల్లేలా తమ భూభాగాన్ని ఎలాంటి భారత వ్యతిరేక కార్యకలాపాలకు నెలవు కానివ్వమని చెప్పారు. శ్రీలంక ఆర్థిక పురోగతికి భారత్ ఎంతగానో సహాయపడుతోందని, కష్టకాలంలో తమ దేశ ఆర్థిక స్థిరత్వం, ప్రగతికి భారత్ అండగా నిలిచిందన్నారు. 2022లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో తాము కూరుకుపోతే భారత్ రుణ సహాయం అందించిందన్నారు. ఈ సహాయాన్ని అప్పటికీ మరువలేమని, ఇరు దేశాల భాగస్వామ్యం నేటి తాత్కాలిక అగత్యం కాదని, రేపటి శాశ్వత అవసరమని శ్రీలంక ప్రధాని పేర్కొన్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో హరిణి అమర్ సూర్య నిన్న సమావేశమయ్యారు. విద్య, సాంకేతికత, మత్స్యకారుల సంక్షేమం వంటి అనేక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు. ప్రతిష్టాత్మక హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 సంవత్సరానికి గాను తన నివేదికను వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ గా సింగపూర్ పాస్పోర్ట్ తన స్థానాన్ని కాపాడుకుంది. ఈ పాస్పోర్ట్ ఉంటే 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఈ జాబితాలో 2వ స్థానం దక్షిణ కొరియా దక్కించుకోగా 3వ స్థానంలో జపాన్ పాస్పోర్ట్ నిలిచింది. జర్మనీ, ఇటలీ, లగ్జంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ పాస్పోర్ట్లు 4వ ర్యాంకు దక్కించుకున్నాయి. ఇక భారత్ ఈ సంవత్సరం 85వ ర్యాంకు దక్కించుకుంది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, పివికేఎం లక్ష్మి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.